ఒంటరిగా ఉన్నవారు కొన్ని విషయాలను పదే పదే ఆలోచిస్తూ మిగతా వాటిని మర్చిపోతారనే సాధారణ అభిప్రాయం తప్పని తేలింది. పెళ్లికాని ప్రసాదుల్లో మతిమరుపు తక్కువని ఒక అధ్యయనం వెల్లడించింది. వైవాహిక బంధానికి బీటలు పడి ఒంటరి జీవితం అనుభవించే వారిలో కూడా మతిమరుపు సమస్య తగ్గుముఖం పట్టినట్టు తేలింది. అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయ పరిశోధకులు 24,000 మందిపై ఈ పరిశోధన నిర్వహించి మరీ ఈ గొప్ప అత్యల్ప విషయాన్ని తెలుసుకున్నారు. ఇందుకోసం వీరు పరిశోధించిన కాలం ఏకంగా 18 ఏళ్లు. ఇంతకాలం నిర్వహించిన ఈ పరిశోధనలో కొండను తవ్వి ఎలకను పట్టిన చందంగా ఒంటరి వారిలో మతిమరుపు చాలా తక్కువ ఉంటుందని, పెళ్లైన వాళ్లలో మాత్రం ఇది చాలా ఎక్కువని తేల్చారు. పెళ్లి కాని వ్యక్తుల్లో అల్జైమర్స్ తరహా డిమోనీషియా ముప్పు తక్కువని వీరు కనుగొన్నారు. అయితే ఈ పరిశోధన వల్ల మెదడు ఎంతటి కీలకమైందో స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణామాలు, కష్టాలు, సర్దుబాటు వంటి సమస్యలు మనుషుల జ్ఞాపక శక్తిపై ప్రభావాన్ని కలిగిస్తాయి. అందువల్ల పెళ్ళయ్యాక కూడా హాయిగా ఉంటేనే మెదడు ఆరోగ్యం బాగుంటుందని ఈ పరిశోధన స్పష్టం చేసింది.